ఈరోజు మనం ఎర్త్వార్మ్స్ని యూజ్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. ఇదిగా నా చేతిలో ఉన్న చూడండి వానపాములు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాస్ జార్ దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. A and Bగా డివైడ్ చేసి రెండింటిలో సేమ్ అమౌంట్ ఆఫ్ మట్టిని యాడ్ చేద్దాం అనమాట. సో మట్టిని యాడ్ చేసిన తర్వాత మన కిచెన్ నుంచి అదే మన వంటగది నుంచి వచ్చే వేస్ట్ లైక్ ఆనియన్ పీల్స్ కానీ ఎగ్ షెల్స్ కానీ లేదా కూరగాయల తొక్కులు కానీ ఇవి ఈక్వల్ అమౌంట్లో ఏకి బీకి యాడ్ చేద్దాం అన్నమాట. సో కిచెన్ వేస్ట్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అమౌంట్ ఆఫ్ సాయిల్తో దీన్ని కవర్ చేద్దాం. ఇలా కవర్ చేసిన తర్వాత బీ దాంట్లో ఇది ఒకటి కనిపిస్తుంది కదా, బీ దాంట్లో మనం ఎర్త్వార్మ్స్ని యాడ్ చేద్దాం. ఏ దాంట్లో మనం ఎర్త్వార్మ్స్ని యాడ్ చేయట్లేదు. సో నార్మల్గా కిచెన్ వేస్ట్ సాయిల్లో డికంపోజ్ అవ్వడానికి 70 to 80 days టైం తీసుకుంటుంది అనమాట. సో మన బీ దాంట్లో ఎర్త్వార్మ్స్ని యాడ్ చేసాం కదా, ఈ రెండింటిలో ఏది తొందరగా డికంపోజ్ అవుతుంది అనేది ఈ ఎక్స్పెరిమెంట్. సో 70 days తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ ఏంటో చూద్దాం. అప్పుడు దాకా మన ఛానల్ని ఫాలో అయిపోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, అండ్ మీరు గెస్ కూడా చేయండి ఏ దాంట్లో తొందరగా డికంపోజ్ అవుద్దో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.